వచ్చానే. ఇది చూడండి, డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఎలా రెడీ అవుతుందో. అబ్బబ్బా వస్తున్నా ఉండండి. ఎప్పుడూ ఆధార్ కార్డ్ పైన ఉన్న ఫోటోలా ఉండేదానివి, ఈ రోజేంటి వాట్సాప్ లో ఫోటోలా తయారయ్యావు? ఆ? అది మీరే, నేను కాదు. సైట్ కొడదామని. ఇది మన మాట వినదు, మనకు అర్థమై చావదు. పదండి పోదాం. ఉమ్, నేను అర్థమయ్యే వాళ్ళకే అర్థం అవుతాను. ఈ కోతి బొమ్మకు అర్థమైతే చాలా. నిన్ను ఏయ్, ఆగవే, ఆగు. ఏంటి వాళ్ళని అలా చూడమ్మా, తరుగుతున్నావ్? ఇది నన్ను గేల్ చేస్తుంది. నిన్ను ఏయ్, ఏ జాగ్రత్త, కింద పడిపోతారు. నిన్ను ఏయ్. ఎక్కడికమ్మా? మా ఇంటికి అంకుల్. జాగ్రత్త. సరే నాన్న. ఒరే సిద్ధు, ఎట్టుండాలి? బాగున్నానన్నా. ఏంటన్నా ఇలా చిక్కిపోయావు? టైంకి తినట్లేదా? తింటున్నానమ్మా. సరే రానన్నా. చదువంతా అయిపోయినట్టేనా? అయిపోయిందన్నా. పరీక్షలన్నీ అయిపోయినట్టేనా? అయిపోయినాయి. ఇంకా రాయాల్సిన ఉన్నాయా? ఏమే తినడానికి ఏమన్నా రెడీ చేయి. రానా? అమ్మా అమ్మా, ఏంట్రా? ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తానమ్మా. టిఫిన్ తినేసెళ్ళరా? లేదమ్మా, చిన్న పని వెళ్ళి అంత చూసుకుని అర్జెంట్ వచ్చేస్తాను. ఏంట్రా? టిఫిన్ వచ్చాక రెడీగా తింటానమ్మా. ఉందిరా. రే సిద్ధు, ఏదైనా పని ఉంటే తర్వాత చూసుకో. అది కాదు ముందు నాన్న. తినేసి వెళ్ళరా. లేదు నాన్న, చిన్న పని, నేను చూసుకుని వచ్చేస్తాను. సరేనా? బాయ్ అమ్మా, వచ్చాక తింటాను. సరేనా? వీడేంటండి? ఇక్కడున్నావా? నిన్ను ఎలా ఉన్నావు వరం? నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు తెలుసు నువ్వు ఎదురు చూస్తూ ఉంటావని, అందుకే ఇదిగో ఇలా పరిగెట్టుకుంటూ వచ్చేసాను. అవునా? ఆ, అవును, నువ్వెంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు ఇక్కడ? నువ్వు ఊళ్ళోకి వస్తున్నావని తెలిసినప్పటి నుంచి. అయినా నేను ఇక్కడే ఉంటానని నీకెలా తెలుసురా? ఈ ప్లేస్ అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు కదా వరం. అంటే ఈ ప్లేస్ ఒక్కటేనా? ఇంకేం ఇష్టం లేదా? అంటే ఇంకొకటి కూడా ఇష్టమే అనుకో. ఆ ఇంకొకటేంటి చెప్పరా? చెప్పు. నాతోనే చెప్పించుకుంటావా? అదేంటో నువ్వే చెప్పొచ్చు కదా. తెలుసుకోవాలంటే నువ్వే చెప్పాలి కదా. చెప్పరా? అది ఆ అది అది ఆ చెప్పు. ఆ చిల్లర కొట్టు కిట్టుగాడంటే నీకు బాగా ఇష్టం కదా. ఆ ఏంటి? అదేనే, ఆ బోసుపల్లి కిట్టుగాడు. నిన్ను రేయ్! ఏయ్, వరం. నాకు ఆ బూస్పళ్ళ ముసరాడు. ఆగమంటుంటే ఏ? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసిమెలిసి తిరిగాం కలగూర గంపలాగా. అలాంటిది ఇప్పుడు మా కన్నానికి ఆ వరమే ఎక్కువైందిరా. ఆ? ఏయ్, అదేం లేదురా. ఒరేయ్, నువ్వు పోయి ఆ సీన్ గారి టీచరా, పొద్దు నుంచి ఒకటే అరుపులు. ఏం సిద్ధు, బాగున్నావా? బాగున్నానంటీ. ఎప్పుడొచ్చా? నిన్న రాత్రి వచ్చాను. వచ్చాడు రాగానే ఎక్కడికో. ఆపరా, ఆపు. అత్త 4 టీ. మరి నాకో వీడికో కాలి కప్పి. ఒరేయ్, వేడిందో లేదో నేను చెక్ చేస్తా. రాణి ఆ, టీవే ఏమయ్యా రంగయ్య, ఆరోగ్యం బాగుందా? ఏం బాగుండటం లేవే. అయ్యో, ఏంటి బాబాయ్ ఎలా ఉన్నావు? నువ్వెవరయ్యా? నేను బాబాయ్, శివయ్య కొడుకుని. ఓ నువ్వా? అవును, ఒంట్లో బాగోలేదా ఏంటి? ఎందుకలా దగ్గుతున్నావు? రాత్రి నుంచి ఒకటే దగ్గు. ఆసుపత్రికి పోవడం, వాళ్ళు 2 మాత్రలు నా చేతిలో పెట్టడం, మళ్ళీ దగ్గు రావడం. అదేంటి, ఎందుకు ఇలా దగ్గుతున్నావో టెస్ట్లేమీ చేయించుకోలేదా? నువ్వు టెస్ట్ల వరకు వెళ్ళావా? అసలు మన ఊర్లో గేట్ అవుతుందో ఎటు రాలేదో అంతా సర్పంచ్కి తెలియాలి. అదేంటి? మేము చెప్పేది నిజం రా. ఇదిగో రాని డబ్బులు. వదిలే రంగయ్య, ఆరోగ్యం జాగ్రత్త. అలాగే లేవే. ఆసుపత్రికి వెళ్ళి చూపించుకో రంగయ్య. ఏమే రాణి, మాకు కూడా వచ్చారండి పరంపోకేదాలు. ఏమందిరా అది? ఏమంటున్నా? మీ గొప్పలు చెప్తున్నా. చవురుకో నీ మొగమాట నువ్వు మా గురించి చెప్పేదేంటి? ఊరందరూ తెలుసు కదా. ఎరా అవును మరి. తెలుసు తెలుసు.
బాగా తెలుసు. ఎరా సిద్ధు సిటీలో చదివేనా ఇంకేమైనా చేస్తున్నావా? వాడు ఏం చేసినా మంచి పనే చేస్తాడు. మీకులా పోరం పోకేదలా తిరగడం. నోరమేంట్రా ఒరే నల్లోడా, మేం బేవర్స్ ఏంటి? మా జనగారు ఉండగా మేము బిందాసు ఎరా. అంతే మరి. ఇప్పటికే ఆ జనార్దన్ గాడి మీద బతుకుతున్నారా? ఇంటికి వాడు ఎక్కడే? ఏయ్, ఆ భూమి మీద ఆశలు పెట్టుకున్న నీ తాతలు ముత్తాతలు అదే భూమిలో కలిసిపోయారో. అయినా నీకు ఇంకా భూమి మీద ఆశలుంటే ప్రాణాలు వదిలేయి. ప్రాణాలు కావాలంటే భూమిని వదిలేయి. అయ్యా 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 మీకు దండ పెడతానయ్యా. అయ్యా అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. అయ్యా బెల్లం బిడ్డలు ఉన్నానయ్యా. అయ్యా నా చెల్లి పెళ్లిడికి వచ్చిందయ్యా. అయ్యా కావాలంటే ఎంతో కొంత ఇచ్చి ఆ పట్టని మీరే తీసుకోండి అయ్యా. పట్టానా? నేను అడుగు పెట్టింది అడగకుండా లాక్కోవడం, మనసు పడింది భయపెట్టైనా దక్కించుకోవడం నాకు అలవాటు. ఇప్పుడు చెప్పు, పట్టా కావాలా ప్రాణం కావాలా? ఆ? అయ్యా 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 మీకు దండ పెడతానయ్యా. అయ్యా 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 నాకు అన్యాయం చేయొద్దయ్యా. అయ్యా పంపించేసాయి. ఆగు బావా, నువ్వు ఆగు బావా. లేరా, రేయ్, పైకి లేవు. లేరా, లే. వాడితో నేను మాట్లాడతాను. భూమి డబ్బులు ఎంత కొంత ఇప్పిస్తా. అయినా వాడు అనుకున్న సాధిస్తాడు. అలాగే నువ్వు పోరా. ఓ ఓ ఓ ఇక్కడి నుంచి పో. వెళ్ళు బావా. నువ్వు మామూలుడు కాదు బావా. ఎవరిని ఎక్కడ కొట్టాలో, ఏది ఎలా పట్టాలో నీకు బాగా తెలుసు. అయినా మన ఊర్లో నీ గురించి మాట్లాడే మొనగాడు ఎవడున్నాడు బావా? నువ్వు మొనగాడివి బావా. ఈడు మనగాడని మనం అనుకున్నాం, కానీ ఊళ్ళో చెట్ల కింద కూర్చున్న వాళ్ళు కూడా ఈడంత పోరంపోలేరని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. దానికి తోడు ఆ సిద్ధుగాడు ఫ్రెండ్స్ ఒత్తాసు పలుకుతారు. ఎరా ఏయ్, ఏం మాట్లాడుతున్నారా మీరు? నిజం మాట్లాడుతున్నామండి ఇక్కడ. రండ్రా. Who let the dogs out? Who let the dogs out? ఒరే ఆపండ్రా బాబు, నిజంగా కుక్కలు వచ్చేటట్టుంది. ఒరే రాము, నాకు క్లారిటీ కావాలి. ఏంట్రా? ఊరకొక్కి బొచ్చుకొక్కి తేడా ఏంటంట? ఊర కుక్క ఊర్లోనే తిరుగుద్దురా, బొచ్చ కుక్క నీలాగా తిరుగుద్దా? ఏంటి బామ్మ, ఎలా ఉన్నావు? ఏంటో బాబు, మాకు మళ్ళీ ఈ ఊరంతా ముసల్దైపోయింది. ఎవరు మమ్మల్ని పట్టించుకోరు. అసలు ఏం జరుగుతుందిరా మన ఊర్లో? ఆ రోజు ఆ బాబాయ్ అలా అన్నాడు, ఇప్పుడు ఈ బామ్మ ఇలా అంటుంది. ఊర్లో ఇంత జరిగినా మాట్లాడడానికి ఏ ఒక్కడూ లేడరా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏం అడిగినా అంతా సర్పంచ్కే తెలుసు అంటున్నారు. అడగడానికి ఒక్కడూ లేడా? అరే వాళ్ళన్నదే వేదనరా ఇక్కడ. అయినా వాళ్ళని ఎదిరించే వాళ్ళు ఎవరున్నారు ఈ ఊర్లో? అలా అని చూస్తూ ఊరుకోవాలా? నిలదీసి అడగాలరా సర్పంచ్ని, అది మన హక్కు. ఎవడ్రా వాడు? మన శివయ్య కొడుకండి, పట్నంలో చదువుకొని వచ్చాడు. మీరు కూడా అలా మాట్లాడతారే? అరే వద్దని చెప్తున్నా, నీకేం తెలియదు. నడు నడురా. ఆయన చూడగానే అలా చేసావేంటమ్మా? నిన్ను నాకు అలాగే అనిపించిందిరా. కానీ ఏం చేస్తాం, ఆడపిల్లను కదా. కోపమైనా ఇష్టమైనా ప్రేమైనా బయటపడలేం. అర్థం చేసుకోవాలి, ఓకేనా? హలో లక్ష్మి, రేపు సిద్ధుని గుడికి రమ్మని చెప్తావా ప్లీజ్? సరే. సిద్ధుగాడు చెప్పిన టైంకి ఏ రోజు రాడు. అయ్యో, ముందే వచ్చేసిందా? ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. అమ్మే, అనుకున్న టైంకి వచ్చేసాగా. అయినా పంచులకైనా పంక్చువాలిటీకైనా ఈ సిద్ధిగాడు చాలా పర్ఫెక్ట్ కదా. అంత సీన్ ఏం లేదు. ఎప్పుడు రమ్మన్నాను, ఎప్పుడొచ్చా? లేట్ గా వచ్చిందే కాక టైం పంచువాలిటీ గురించి మాట్లాడుతున్నావా? ఐ హేట్ యు. అలా కాదు వరం.
ఎంతో ఆశతో అర్థం చేసుకుంటావని వస్తే ఇలా అపార్థం చేసుకుంటావా? నేనేం అపార్థం చేసుకోలేదు. మరి అబ్బో అలాగే అమ్మాయిలు అలిగితే అందంగా ఉంటారని కవులు రచయితలు చెప్తే నమ్మలేదు కానీ నిన్ను చూస్తుంటే నమ్మాలనిపిస్తుంది వరం. అబ్బో వద్దులే, ఇంకా కవర్ చేసింది చాలు. కానీ నువ్వు ఎన్ని చెప్పినా ఈ వారం వినదు. ఈ వరం నేనేం చెప్పినా వినదేమో కానీ నా వరం వింటుంది. అయితే ఏం చెప్తావేంటి? నేను చెప్పాలనుకున్నది నువ్వు వినాలనుకున్నది. అయితే చెప్పు మరి. అది హ? అది అబ్బా చెప్పు సిద్ధు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. సిద్ధు తీసుకో తీసుకో. మేము సర్పంచ్గా ఉన్నప్పుడు ఊరికి ఎన్నో మంచి పనులు చేసిన ఘనత మన సోమయ్య చౌదరి గారికే ఉంది. అవేమిటో జనాలందరికీ బాగా తెలుసు. అవునవును, మీ గురించి జనాలకు బాగా తెలుసు. అందుకే మెజారిటీ ఓట్లు మాకేసి మమ్మల్ని గెలిపించారు. గెలిపించినప్పటి నుంచి మీరు ఊరికే వెలగబెడుతున్నారు కనబడుతూనే ఉందిగా. దేవుడి మాన్యంలో 200 ఎకరాలు పేదవాళ్ళ వ్యవసాయానికి ఇచ్చాం. ఆ లెక్కలు ఏమయ్యాయండి? ముందు ఆ లెక్కలు తీర్చండి. భూములకే కాదు, మేం చేసిన ప్రతి పనికి లెక్కలున్నాయి. మీరు చేసిన పనుల్లో బొక్కలున్నాయి. అప్పుడంటే కాలం చేసింది, ఇప్పుడు కరువు కాటేసింది. మేం చేయాల్సింది చేస్తూనే ఉన్నాంగా. అబ్బో చేస్తున్నారు ఎందుకు చేయట్లేదు? కంచాల్లో మేము మెట్టే చేస్తున్నట్టుంది. కూర్చోవయ్యా పెద్ద చెప్పొచ్చో కానీ. మేమేం చేశామో ఏం చెయ్యాలో ఒకరితో చెప్పించుకునే స్టేజ్ లో మేము లేం. ఇక్కడ ఎవడెన్ని ఏం చెప్పినా మేం చేసేదే చేస్తాం. ఇప్పుడే కాదో ఇక ముందు కూడా అంతే. మీరేం చేసినా చూస్తూ కూర్చోడానికి ఇక్కడ ఎవరు చేతగానే వాళ్ళు లేరు. ఏంట్రా మీరు చేసేది? ఆగండి ఆగండి ఆగండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఇప్పటిదాకా ఎవరెవరు ఏం చేస్తున్నారనేది అందరికీ తెలుసు. కానీ ఇక మీదట ఏం జరిగినా ఊరి జనాలతో కలిసి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఏ పనైనా ముందుకు కదిలేలా చెయ్యాలి. అంటే ఏంట్రా నువ్వు మాట్లాడేది? మా నాన్న చేసే ప్రతి పని నీకు చెప్పి చేయాలా? నువ్వు ఆగు. ఏ అబ్బాయి, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. అక్కడికే వస్తున్నాను సర్పంచ్ గారు. నేనేం చెప్పాలనుకుంటున్నానో కాదు, జనాలంతా కలిసి ఎలా చేయాలనుకుంటున్నారో అది చెప్తాను నేను. ఈ ఊరికి మీ వల్ల జరిగే పనులేంటని ప్రశ్నించాలనేదే ఈ ఊర్లో వాళ్ళందరి మాట. ఈ ఊరికి ఊరి వాళ్ళకి ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. చెబుతాను, అందరికీ సమాధానం చెబుతాను. అరే అసలేం పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నాడేంటి? ఇప్పుడే కదరా మొదలైంది. ముందు ముందు అన్నీ పట్టించుకునేలా చేస్తా. ఏంటి రోజు బాబు గారు చాలా మూడీగా ఉన్నారు? మీ నాన్నగారు వల్లనే. వాళ్ళతో నీకెందుకు సిద్ధు? మంచి పనులు చేయమన్నాను. అయినా మీ వాళ్ళకి మంచి మనసు ఉండాలి కదా. అదేంటో మీ ఇంట్లో ఒక్కరికి లేదు. అంటే నాకు కూడానా? ఓ నువ్వు ఒకదాని ఉన్నావు కదా. సరే, నీకు మా వాళ్ళ గురించి పూర్తిగా తెలీదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కాక వాళ్ళ అమ్మాయితో ఎక్కడ పడితే అక్కడ తెగ తిరిగేస్తున్నావు. ఆ తర్వాత నీ ఇష్టం. అవునా? ఎక్కడెక్కడ తిరుగుతున్నానంట? నీకు తెలీదా? ఇంకా ఏమేం చేస్తున్నాను నాకేం తెలుసు? పోనీ నీకేం తెలుసో నేను చెప్పనా? ఆగు బావ, అనవసరంగా ఎక్కడెందుకు బావ గొడవలు? 10 మంది ముందు మన ఫ్యామిలీ పరువు పోతుంది. పద బావ, తర్వాత చూసుకుంటా. ఏయ్, నీకు అక్కడ ఏం పనే? ఆ సిద్ధుగాడితో ఏం మాట్లాడుతున్నావు? నిన్నే అడుగుతున్న సమాధానం చెప్పవే. ఏంట్రా ఏమైంది? ఇది ఆ సిద్ధుగాడితో తిరుగుతుందమ్మా. ఏమే వాడు చెప్పింది నిజమేనా? అదేం లేదమ్మా. అన్నయ్య నా మీద కోపంతో అబద్ధం చెప్తున్నాడు. చేసిందంతా చేసి నన్నే అబద్ధం అంటున్నావా? రేయ్ ఆగరా, నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. నువ్వు ఇలా చేసి అలా తయారైంది. సరే నువ్వు ముందుకు నుంచి వెళ్ళు వెళ్ళు వెళ్ళమని చెప్తున్నాను కదా. ఏంటే వాడేదో అరుస్తూ వెళ్తున్నాడు, ఏమైంది? అబే ఏం లేదండి. ఏమ్మా
నిన్నేమన్నా అన్నాడా? అయ్యో ఏం లేదని చెప్తున్నాను కదండి. మీరు వెళ్ళి స్నానం చేసి రండి, నేను భోజనం రెడీ చేస్తాను.